ప్రాధాన్య జలవనరుల ప్రాజెక్టులను పూర్తి చేసి వరుసగా ప్రారంభోత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 24న ఆయన సందర్శించనున్నారు. పనుల పురోగతిని పరిశీలించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమైన పనులు పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగొండకు ప్రారంభోత్సవం చేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగొండ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సమీక్షలో అత్యంత కీలకమైన హెడ్ రెగ్యులేటర్లు టన్నెల్ 2 తీగలేరు కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి కాలేదని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. టన్నెల్స్ ప్రధాన కాలువలకు 637.43 కోట్లు కావాలని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. గ్లోబల్ టెక్ బయో రంగంలో నూతన ఆవిష్కరణలు, ఆలోచనలకు వేదికగా హైదరాబాద్లో బయో ఏషియా 2026 సదస్సు ప్రారంభమైంది. హైటెక్స్ లో బయో ఏషియా సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఆధునిక వైద్యం, పరిశోధనల చర్చకు పెద్దపీట వేయనున్నారు. సుమారు 50 దేశాల నుంచి 4,000 మంది ప్రతినిధులు, 500 కంపెనీలు పాల్గొంటున్నాయి. గ్లోబల్ వ్యాక్సిన్ తయారీ హబ్ గా హైదరాబాద్ నిలిచిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్లోబల్ వ్యాక్సిన్ తయారీ హబ్ గా హైదరాబాద్ రూపొందుతుందన్నారు. నూతన ఆవిష్కరణల కోసం వన్ బయోను ప్రారంభించామని, జీనోమ్ వ్యాలీని విస్తరించామని తెలిపారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని ఆరోపిస్తూ మంగళవారం శాసన మండలిలో వైసీపీ సభ్యులు రగడ సృష్టించారు. మండలి ప్రారంభం కాగానే మైకుల్లో సాంకేతిక సమస్య కారణంగా సభను చైర్మన్ గంటసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాగానే ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేసిందన్న ఆరోపణలపై చర్చించాలని వైసీపీ సభ్యులు కేఆర్జే భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పీహెచ్సీ భవనాల పునరుద్ధరణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇస్తుండగా వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. కొందరు పోడియం పైకి ఎక్కి హెరిటేజ్ పై చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు. హెరిటేజ్ పాలు, పెరుగు, నెయ్యి, కూటమి పాలన, సీఎం చంద్రబాబు విధానాలు కల్తీ, గోవిందా గోవిందా అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై భక్తుల నుంచి వ్యక్తమైన అనేక అనుమానాలు, విమర్శలను పరిగణలోకి తీసుకుని నెయ్యి కొనుగోలు విధానంలో పలు మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు నిబంధనలో కీలక మార్పులు చేసినట్లు పేర్కొంది. టెండర్ దక్కించుకున్న డైరీ సంస్థలు FSSAI, NDDB నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయని తెలిపింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిబిఐ కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున తామిప్పుడు మెరిట్స్ లోకి వెళ్లలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. శ్రీలక్ష్మి పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటిస్తూనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో శ్రీలక్ష్మి పిటిషన్ విచారణ సందర్భంగా మరో పిటిషన్ భావించి స్టే ఇచ్చామని ధర్మాసనం తెలిపింది. పొరపాటున ఇచ్చిన స్టేను ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. ఓబులాపురం కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును గత ఏడాది ఆగస్టు 12న శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ జస్టిస్ MM సుందరేష్, N కోటీశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. శ్రీలక్ష్మి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపిస్తూ ఈ కేసులో అప్పటి రాష్ట్ర గనుల శాఖ మంత్రి, అప్పటి ప్రభుత్వ కార్యదర్శి సహా కీలకంగా ఉన్న వారు అందరూ నిర్దోషులేనని తేలిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన కొత్తలో శ్రీలక్ష్మి వద్దకు ఆ ఫైల్ వచ్చిందని గుర్తు చేశారు. నిర్ణయ అధికారంలోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కేసులో నిర్దోషులుగా తేలగా ఒక ఆఫీసర్ను మాత్రమే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడం సరికాదన్నారు. తెలంగాణలో మరో 7 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది అధికార కాంగ్రెస్. తొర్రూరు, జనగామ, డోర్నకల్, ఇల్లందు, సుల్తానాబాద్, కాగజ్ నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు ఆ పార్టీ ఖాతాలు చేరాయి. జనగామ, తొర్రూరులో లక్కీ డ్రా ద్వారా ఎన్నిక జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ మధ్య జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బలబలాలు సమానంగా ఉండడంతో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్ కు చెందిన చైర్మన్ అభ్యర్థుల పేర్లు రావడంతో ఆ రెండు మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. జనగామ చైర్పర్సన్ గా బాలమణి, తొర్రూరు చైర్మన్ గా శ్రవణ్ ఎన్నికయ్యారు. మరోవైపు డోర్నకల్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ చేజెక్కించుకుంది. కోరం లేకపోవడంతో సోమవారం చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో మంగళవారం నిర్వహించారు. మొత్తం 15 వార్డులకు కాంగ్రెస్ 11 చోట్ల గెలుపొందింది. మున్సిపల్ చైర్పర్సన్ గా కొండేటి రాజకుమారి ఎన్నికయ్యారు. జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 3 స్వతంత్రులు, 2 ఎంఐఎం సభ్యుల మద్దతుతో చైర్మన్ గా యూనస్ ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి రాధాకృష్ణ ఎన్నికయ్యారు. కాగజ్ నగర్ మున్సిపల్ పీఠాన్ని కూడా బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ గెలుచుకుంది. చైర్పర్సన్ గా షాహీన్ సుల్తానా ఎన్నికయ్యారు. ఇల్లందు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశమైంది. చైర్మన్ గా కిరణ్ మిత్రా ఎన్నికయ్యారు. ఇక ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా ప్రమీల ఎన్నికయ్యారు. మరోవైపు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్ గా టేకు సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఇబ్రహీంపట్నం మున్సిపల్ పంచాయతీ తెలంగాణ హైకోర్టుకు చేరింది. 19వ వార్డు కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ అయినట్లు హెబీస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో యాదగిరిని ఎల్లుండు తమ ఎదుట హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికల ఫలితాల ప్రకటనపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో పాజిటివ్ రిజల్ట్స్ తో కాంగ్రెస్ జోష్ లో ఉంది. పురపాలక ఎన్నికల్లో పక్కా వ్యూహంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన సీఎం రేవంత్ టీం హైదరాబాద్ లోనూ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రాజధాని నగరంపై హస్తం జెండా ఎగురవేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా సత్తా చాటిన హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం ఘోరంగా విఫలమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో కాంగ్రెస్ కు నాయకత్వలేమితో పాటు క్యాడర్ సైతం అంతంత మాత్రమే. దీంతో హస్తం నేతలు ఎంత ప్రయత్నం చేసినా దాదాపు అన్ని మున్సిపాలిటీలను గులాబీ పార్టీనే ఎగరేసుకుపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లోని ఒక్క నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ గెలవలేకపోయింది. గ్రేటర్లోని 23 స్థానాలే కాకుండా చేవెళ్ల, మహేశ్వరం, మేడ్చల్, పటాన్చెరు వంటి శివారు నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీకి నిరాశ ఎదురైంది. కానీ రేవంత్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధాని ప్రాంతంలో పట్టు సాధించాలని కసరత్తులు చేశారు. ముఖ్యంగా పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. అలాగే పాలనా సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లుగా విభజించారు. స్పెషల్ ఆఫీసర్స్ నియమించారు. 3 కార్పొరేషన్ పరిధిలోని అధికారులతో సీఎం రేవంత్ ఇటీవల సమావేశమయ్యారు. అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలో అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ కాలపరిమితి ముగియడంతో త్వరలోనే ఎన్నికలు జరపాల్సి ఉంటుందని అధికారులకు సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే తాను ప్రతి జోన్లో పర్యటిస్తానని, సమస్యలు ఉంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. 3 కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్, ట్రాఫిక్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. కమిషనర్స్, జోనల్ కమిషనర్స్ ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండాలని రేవంత్ సూచించారు. ఇంకా హైదరాబాద్ లో నాయకత్వలేమి కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీన్ని అధిగమించేందుకు సీఎం రేవంత్ ప్రత్యేక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ కాలపరిమితి ముగిసినా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని హస్తం నేతలకు దిశానిర్దేశం చేశారు. 2 నెలల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చుకొని ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ కసరత్తులు మొదలుపెట్టారు. కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలే లేని రాజధాని నగరంలో సీఎం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారో లేదో వేచి చూడాలి. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఉద్రిక్తతల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు. మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న వాహనంపై బీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడడంతో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. మున్సిపల్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న ప్రధాన పార్టీలు తమ పార్టీలోని కీలక నేతలను రంగంలోకి దింపాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు మోహరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను మున్సిపాలిటీ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. సుమన్ అనుచరులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
కార్యాలయం చుట్టూ కిలోమీటర్ మేర రహదారులను సీజ్ చేసి పికెటింగ్లు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు ఎవరు మున్సిపాలిటీ కార్యాలయం వైపు రావద్దని, పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కోరం ఉన్నప్పటికీ ఎన్నిక వాయిదా వేయడం ఏమిటని గెలుపొందిన బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థులు ప్రశ్నించారు. కౌన్సిల్ హాలులో తమపై కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు దాడికి దిగారని, పోలీసులు ఎదుటే తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వారంతా ఆరోపించారు. అయితే మద్దతు విషయంలో ఘర్షణ తలెత్తడంతో కౌన్సిలర్లు పరస్పరం దాడికి దిగారు. ఆ సమయంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ మున్సిపల్ కార్యాలయం నుంచి వెనుదిరిగారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి వివేక్ వెంకటస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని ఆయన తీసుకొచ్చారని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక్ ఆయన కొడుకే అసలైన రౌడీలని, కాంగ్రెస్ కౌన్సిలర్ల చేత మహిళల మీద దౌర్జన్యం చేయించడం ఏమిటని నిలదీశారు. తమ ఆడబిడ్డల కంటే కౌన్సిల్ ఎక్కువ కాదని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేస్తామంటూ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలకు నిరసనగా ఇవాళ బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. కేతనపల్లిలో జరిగిన పరిణామాలపై మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ తమ మీద ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదని మంత్రి వివేక్ చెప్పారు. తమ కారులో వెళ్తుంటే తమని అటాక్ చేశారని, ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మూల రాజిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పంచాయతీ తెలంగాణ హైకోర్టుకు చేరింది. 19వ వార్డు కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ అయినట్లు హెబీస్ కార్పొరేషన్ పిటిషన్ దాఖలు చేయడంతో యాదగిరిని ఎల్లుండి తమ ఎదుట హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నిక ఫలితాల ప్రకటనపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం తీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షకు సమయం ఆసనమైంది. భారత నౌకాదళం నుంచి 70కి పైగా యుద్ధ నౌకలు, సబ్మెరైన్స్, కోస్ట్ గార్డ్స్ నౌకలు, 20 దేశాల నుంచి మరికొన్ని నౌకలు ఈ రివ్యూలో పాల్గొంటున్నాయి. బంగాళాఖాతంలో ఈ ఉదయం 8:55 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ విదేశీ నౌకలను సమీక్షించనున్నారు. అంతర్జాతీయ నౌకల సమీక్ష చేస్తున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఆమె కోసం తూర్పు నౌకాదళం ప్రత్యేకంగా ఐఎన్ఎస్ సుమిధ యుద్ధ నౌకను అందంగా తీర్చిదిద్దింది. ఆపరేషన్ సింధూర్లో కీలకంగా వ్యవహరించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ సమీక్షలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటు వివిధ నగరాల పేరుతో నేవీ నిర్మించిన నౌకలు ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ విశాఖ, ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ మైసూర్, అలాగే ఐఎన్ఎస్ రాణా, రణవీర్, రన్ విజయ్, తరఖానా, తమల్, నీలగిరి, హేమగిరి, ఓతగిరి తదితర నౌకలతో పాటు సబ్మెరైన్స్ సింధుకీర్తి, సింధుకేసరి, కోస్ట్ గార్డ్ నౌకలు రివ్యూలో పాల్గొంటున్నాయి. త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో విశాఖకు వచ్చేశారు. ఐఎన్ఎస్ డేగలో ఆమెకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠీలు కూడా విశాఖకు వచ్చారు. వీరితో పాటు తూర్పు నౌకాదళం ఉన్నతాధికారులు, విశాఖకు చెందిన ప్రముఖ నాయకులకు రాష్ట్రపతి ఈఎన్సీ ఆఫీసర్స్ మెస్ రాజ్పూత్ హాల్లో రాత్రి విందు ఏర్పాటు చేశారు. తర్వాత రాష్ట్రపతి తన విడిది చోళ సూట్ కు వెళ్లిపోయారు. ఐఎఫ్ఆర్ లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఎంపీ శ్రీభరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, నేవీ అధికారులు తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా పోర్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకుని బస చేశారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన చేశారు. నూతనంగా ఏర్పడిన మున్సిపల్ పాలక వర్గాన్ని వెంట పర్యటన చేశారు. రాబోతున్న వేసవిలో కొల్లాపూర్ ప్రజలకు ఎటువంటి తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా మంత్రి జూపల్లి ముందస్తు చర్యలు చేపట్టారు. కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా, మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి కొల్లాపూర్కు సరఫరా అవుతున్న మిషన్ భగీరథ మంచినీటి పైప్ లైన్లు ఏర్పడ్డ 18 లీకేజీలను మంత్రి జూపల్లి గుర్తించారు. కొల్లాపూర్ పట్టణానికి వేసవిలో ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. సింగోటం లక్ష్మీ నరసింహస్వామి రత్నగిరి గుట్టపై ఉన్న మిషన్ భగీరథ ట్యాంకును జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. కొల్లాపూర్ పట్టణానికి సింగోటం నుంచి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికీ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టేలా మిషన్ భగీరథ అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించారు. పట్టణంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా డేటా సెంటర్ ఏర్పాటు చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని చర్యలు చేపట్టారు.
మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చొక్కెదురైంది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్కు ముందు తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడు వర్సిటీ పీఆర్ఓ సతీష్ తో పిటిషనర్ ఫోన్లో మాట్లాడారని, మెసేజ్లు కూడా చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారని గుర్తు చేసింది. ఫోన్ కాల్స్ తో పాటు మెసేజ్లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని పేర్కొంది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అరెస్టుతో పాటు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనుబంధ పిటిషన్ను కొట్టివేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంటూ క్వాష్ పిటిషన్పై విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. హైదరాబాద్ అత్తాపూర్లోని ప్రముఖ హల్దీరామ్ స్వీట్ హౌస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ, నాణ్యత లేని స్వీట్స్ ను విక్రయిస్తున్నారనే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. అత్తాపూర్లోని హల్దీరామ్ స్వీట్స్ హౌస్ లో స్వీట్స్ కొనుగోలు చేసిన వినియోగదారులు అవి పాడైపోయి ఫంగస్ పట్టి ఉండడాన్ని గమనించారు. పాడైపోయిన స్వీట్స్ గురించి నిర్వాహకులను ప్రశ్నించగా వారు బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితులు ఆరోపించారు. యాజమాన్యం తీరుతో విసిగిపోయిన బాధితులు వెంటనే అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హల్దీరామ్ స్వీట్ హౌస్ పై కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత నివేదికలో కల్తీ జరిగిందని తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 25వ బ్యాచ్ జాగిలల పాసింగ్ అవుట్ పరేడ్ అట్టహాసంగా జరిగింది. అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ సమక్షంలో 76 సునకాలు తమ విన్యాసాలతో అతరగొట్టాయి. ఇందులో తెలంగాణతో పాటు బీహార్, సిఐఎస్ఎఫ్ జాగిలాలు కూడా ఉన్నాయి. నేర పరిశోధనలో ఇవి ఇక కీలకం కానున్నాయి. ఈ కెనిన్ సైన్యానికి మనుషుల కంటే 40 రెట్లు అధికంగా వాసన చూసే శక్తి ఉంటుంది. వినికిడిలో 20 రెట్లు, చూపులో 10 రెట్లు మెరుగ్గా ఉంటూ నిందితుల పాలిట సింహ స్వప్నంగా మారుతున్నాయి. లాబ్రడార్, జర్మన్ షెఫర్డ్, బెల్జియన్ మెలినోయిస్ వంటి 12 జాతులకు చెందిన ఈ సునకాలు శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించున్నాయి. నార్కోటిక్స్, పేలుడు పదార్థాలు, నేరగాల జాడ పసిగట్టడంలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ తెలిపారు. 8 నెలల పాటు వీటికి అత్యంత కఠినమైన శిక్షణ ఇచ్చారు. పేలుడు పదార్థాలను గుర్తించడంలో 45, డ్రగ్స్ గుట్టురట్టు చేయడంలో 22, నేరగాలను వెంబడించడంలో 9 జాగిలాలకు ప్రత్యేక మెలకువలు నేర్పారు. ముఖ్యంగా బీహార్ నుంచి వచ్చిన 20 జాగిలాలను డ్రగ్స్ స్నిపర్లుగా తీర్చిదిద్దడం ఈ బ్యాచ్ లోనే హైలైట్ గా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం చోటు చేసుకుంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్ కాగా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జింబాబ్వే సూపర్ 8 కు దూసుకెళ్లింది. గ్రూప్ బిలో జింబాబ్వే ఐర్లాండ్ జట్టు మధ్య మంగళవారం మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కలిగించాడు. టాస్ కూడా సాధ్యపడలేదు. సాయంత్రం 5:30 వరకు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఐర్లాండ్, జింబాబ్వేకు చెరో పాయింట్ లభించాయి. ఫలితంగా గ్రూప్ బిలో శ్రీలంక 6, జింబాబ్వే 5 పాయింట్లు సాధించి సూపర్ 8 బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఆడిన 3 మ్యాచ్ల్లో 1 మాత్రమే గెలిచి ఆస్ట్రేలియా 2 పాయింట్లు సాధించింది. ఒమన్తో మ్యాచ్ మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఒకవేళ ఆసీస్ విజయం సాధించినా ఆ జట్టుకు మొత్తం 4 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. అంటే 5 పాయింట్లతో ఉన్న జింబాబ్వేను కంగారులు అధిగమించలేరు. ఈ క్రమంలో సూపర్ 8 కు చేరుకున్న 7వ జట్టుగా జింబాబ్వే నిలిచింది. టీ20 వరల్డ్ కప్ లో జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా గ్రూప్ ఏలో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఆదివారం పాకిస్తాన్ పై అద్భుత విజయంతో సూర్యసేన ఇప్పటికే సూపర్ 8 లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక పసికోన నెదర్లాండ్స్ తో ఇవాళ జరిగే మ్యాచ్ లో నెగ్గి గ్రూప్ దశను అజేయంగా ముగించాలనుకుంటుంది. అయితే జట్టులో ఇప్పటికీ సరిదిద్దుకోవాల్సిన లోపాలున్నాయి. ముఖ్యంగా ఈ కీలక టోర్నీలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన పరుస్తుంది. తను ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఇప్పటికీ పరుగుల ఖాతా తెరవలేదు. వాస్తవానికి అతడి చివరి 7 ఇన్నింగ్స్ లో 4 డకౌట్లున్నాయి.